హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన మీకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనం చదువుదాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదవగా శ్రద్ధగా మనం ఆలకిస్తాం. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. చాలండి. ప్రియులారా అనగా దేవుని సంఘముతో అపోస్తలుడైన పేతురు గారు లేఖ రాస్తూ మీరు ఏమై ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉండాలి అని తన లేఖలో నుండి సంఘానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయిచున్న ఆ యొక్క వాక్కు. అంటే దేవుని సంఘము అంటే ఎవరు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అను వరమును పొంది వీరు అపోస్తుల బోధయందును, వీరు అపోస్తుల యొక్క సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్న ప్రజలు చీకటిలో నుండి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడి దేవుని సొత్తుగా చేయబడిన దేవుని ప్రజలు, రాజులైన యాజక సమూహమైన దేవుని ప్రజలు ఈ లోకములో ప్రభులో ఎలా జీవించాలి, ఈ భూమి మీద ప్రభులో రక్షింపబడిన ప్రజలు, జీవము కలిగిన దేవుని సంఘము, దేవుని బిడ్డలు ఎలా జీవించాలి అని లేఖ రాస్తున్నాడు దైవజనుడైన పేతురు గారంటే చక్కగా అంటున్నాడు. ప్రియులారా మీరు ఈ లోకములో ఏమై ఉన్నారు? పరదేశులై ఉన్నారు, మీరు యాత్రికులై ఉన్నారు, మీరు బాటసారులై ఉన్నారు అని స్పష్టంగా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరదేశీ అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, ఇదిగో విదేశీ, మనము కాని దేశములో జీవించే ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని ఏమంటారు తెలుసా అండి? పరదేశీ. మనం ఈ లోకములో ఎవరమండి? పరదేశులం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము పుట్టిన ఈ దేశము భారతదేశం. మనము ఏదైనా లండను, కెనడా, అమెరికా ఆ యొక్క దేశాలలో మనం నివాసం చేసినప్పుడు ఆ దేశము మనం ఏ దేశంగా పిలువబడుతుంది? అది పరదేశిగా పిలువబడుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుండి వచ్చారంటే మేము భారతీయులమని చెప్తాము, మేము భారతదేశ ప్రజలం అంటున్నాము, మేము అమెరికా వాసులము కాదు, లేకపోతే లండన్కి సంబంధించిన వాసులము కాదు, లేక కెనడా దేశపు వాసులము కాదు. మా దేశము, మేము ఏనాటికైనా మేము భారతీయులం కాబట్టి మేము భారతదేశానికి వెళుతాం. మా దేశము, మా స్వదేశము, మా సొంత దేశము భారతదేశము అని మనం అనినట్లుగానే ఈ లోకములో దేవుని బిడ్డలమైన మనతో అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షింపబడిన దేవుని బిడ్డలు ఈ లోక నివాసులు కాదు, ఈ లోకానికి సంబంధించిన వారు కాదు, వారు పరలోక దేశపు వాసులమై ఉన్నాము. హల్లెలూయా. మనం పరలోకపు వాసులం. మన దేశము, మన సొంత దేశము, మన సొంత రాజ్యము, మన సొంత ప్రాంతం ఏంటి తెలుసండి? పరలోక దేశం. యేసు ప్రభు కూడా ఈ లోకములో జీవిస్తున్న దినాలలో ప్రభు అంటే ఏంటి తెలుసా అండి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడు. అంటే నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాదు, నేను నా దేశము తండ్రి రాజ్యం, నా దేశము పరలోక దేశం, అక్కడికి నేను మరలా వెళ్ళవలసినదై ఉన్నది, నేను వెళ్ళుటకు సిద్ధపడుతున్నాను అని దేవుడే స్పష్టంగా
మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలమైన మనతో పరిశుద్ధాత్మ దేవుని మనతో మాట్లాడి తెలుసండి, మనము పరదేశులం అనే సంగతిని మనం ఏనాడును మర్చిపోకూడదు. చదవండి మరొక వాక్యము కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చాలండి, మనం ఏమని ఒప్పుకోవాలటండి? ఈ లోకములో పరదేశులమని, మనం యాత్రికులమని అని మనం ఒప్పుకోవాలి. అందుకే బైబిల్లో కొంచెం లోతుగా వెళితే ఇశ్రాయేలు ప్రజలన్నటండి, దేవుడు ఐగుప్తు దేశములో నుండి కనాను దేశములోకి చేర్చుట కొరకు దేవుడే వారి మధ్యలోకి దిగి వచ్చి ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి, ఐగుప్తు దేశము నుండి దేవుడు వారి విడిపించి, దేవుడు ఆ బంధకాల నుండి తప్పించి వారి స్వంత దేశముగా వారి పితరుల యొక్క తండ్రి అయిన అబ్రహామునకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసిన దేశమునకు దేవుడు వారిని తోడుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఐగుప్తు దేశము ఇశ్రాయేలీయుల దేశము కాదు. ఐగుప్తు దేశం ఇశ్రాయేలీయుల దేశము కాదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యొక్క దేశం ఏంటిది? కనాను దేశం. కనాను దేశము ఇశ్రాయేలు యొక్క సొంత దేశం. ఐగుప్తు దేశము వారు పరదేశిగా ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనం చదివినట్లయితే ఈ లోకము, ఐగుప్తు అనగా ఈ లోకానికి సాదృశ్యం, కనాన్ అనగా పరమ కానానబడుతున్న పరలోకమునకు సాదృశ్యంగా ఉంది. అంటే ఈ లోకములో మనము ఏనాటికైనా శాశ్వతమైన వారమే కాదు. ఒక దేశంకి వెళ్ళాలి. ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశములో నుండి విడిపించి, ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించి కనాను దేశములోకి ప్రభు చేర్చినట్లుగా మనల్ని కూడా ఈ లోకములోనే మనం ఉండడము దేవునికి ఇష్టం కాదు. ఈ లోకములోనే జీవించడం దేవునికి ఇష్టం కాదు. ఈ లోకములోనే జీవించడము, శాశ్వతంగా బ్రతకడం దేవునికి ఇష్టం కాదు. రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డలు పరమ కానానుకు పోల్చబడిన పరలోక దేశమునకు మనము చేర్చుట కొరకు దేవుడే ఈ లోకములో మన వెన్నంటూ ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీల కుమారులతో యోసేపు ఒక ప్రమాణం చేయించుకుంటాడండి. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలి. చాలండి. హల్లెలూయా. చూడండి, యోసేపు ఏ దేశములో ఒక అధిపతిగా ఉన్నాడు, ఏ దేశములో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఏ దేశములో అతడు ఎక్కువ కాలం నివాసం చేశాడు? ఎక్కడండి? ఐగుప్తు దేశం. కానీ అతడు మరణించుటకు మునుపు ఇశ్రాయేలీల కుమారులతో, తన సహోదరులతో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఇదిగో దేవుడిని యెహోవా మిమ్మల్ని విడిపించుటకు ఒక దినము ఈ స్థలానికి వస్తాడు, మిమ్మల్ని తోడుకొని ఇశ్రాయేలీలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వాగ్దానం చేస్తున్న దేశానికి మిమ్మల్ని తోడుకొని వెళ్తాడు. అప్పుడు నేను చనిపోతా ఇక్కడ, కానీ
నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళి ఇదిగో ఆ వాగ్దాన దేశములో పాతిపెట్టండి. హల్లెలూయా. అంటే చూడండి, యోసేపు ఐగుప్తు దేశములో జీవించినను బ్రతికినను తన సొంత దేశములోనే పాతి పెట్టబడాలి, తన సొంత దేశములోనే తన ఎముకలు పాతి పెట్టబడాలని, నేను అక్కడి వాడినని అతడు ఆ దైవీకమైన దృష్టితో అతడు జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోసేపు ఎముకల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? ఇదిగో ఐగుప్తు దేశము నా దేశము కాదు, ఐగుప్తు రాజ్యము నా రాజ్యము కాదు, ఐగుప్తు సింహాసనము ఐగుప్తు సంబంధమైన ఏది నాకు సంబంధించింది కాదు. ఇదిగో నా సొంత దేశంలో నేను పాతి పెట్టబడాలి, నా సొంత దేశంలోనే ఉండాలి, నా సొంత దేశములోనే ఇదిగో నేను చనిపోయినప్పుడు ఇక్కడ సమాధి చేయకూడదు, నా సమాధి ఇక్కడ ఉండకూడదు, నా పితరులు కలిగిన సమాధి కలిగిన పట్టణములోనే నా పితరులను ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏ దేశములో మీరు పాతి పెట్టారో అదే దేశములో అదే స్థలములో మీరు నన్ను పాతి పెట్టాలి. నేను ఐగుప్తి వాణ్ణి కాదు, నేను ఇశ్రాయేలుని కుమారునని తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ఇంకా లోతుగా వెళదాం. ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఈ దేశములను పరివాసివై ఉండము. చదవండి ఆదికాండం 26వ అధ్యాయము 2-3 వచనాలు. 26వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఈ దేశమందు నువ్వు ఎలా ఉండమంటున్నాడు దేవుడు? పరవాసివై. ఇస్సాకుతో పరవాసివై ఉండము. ఇది ఏం దేశము? గెరారుల యొక్క పట్టణం, ఫిలిస్తీయుల యొక్క దేశం. ఈ దేశము కాదయ్యా, నువ్వు ఇక్కడ పరవాసి అనగా పరదేశిగానే నీవు నివాసం చెయ్యి అని అంటున్నాడు. ఇంకొంచెం లోతుగా వెళ్తే దేవుని బిడ్డలారా, మోషే తన పెద్ద కుమారుడికి పేరు పెడుతున్నాడు. ఎలా పేరు పెడుతున్నాడు చూడండి, చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటినని అనుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. గెర్షోము అను మాటకు అర్థం ఏంటిదండి? పరదేశి. నేను అన్య దేశములో ఉంటిని, ఇది నా దేశము కాదు, నా దేశంలో నివాసం చేయట్లేదు, కానీ ఈ అన్య దేశంలో నివాసం చేశానని, నేను ఒక పరదేశినని తనకు పుట్టిన మొదటి కుమారుడికి పరదేశి అని అతడు నామకరణం చేశాడు. ఇది సంఘమ విశ్వాసులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న పరిశుద్ధుల యొక్క అనుభవాలు చూడండి. మీరు ఎలా బ్రతికారు తెలుసా అండి? వారు వాగ్దాన దేశములో కూడా వారు ఎలా జీవించారు? పరవాసులుగానే జీవించారటండి, పరవాసులుగానే జీవించారట. ఇంకొంచెం లోతుగా వెళ్తే దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు అంటాడు, సూర్యుని కింద జరిగినదంతయు వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ప్రసంగి 1:1. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవును. అంటే చాలండి, వ్యర్థము. సూర్యుని క్రింద జరిగే సమస్తము ఏంటిదంటండి? వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. దావీదు మహారాజు కూడా అంటాడు తన కుమారుడితో, తన ఆవసన కాలమందు లోకులు పోవలసిన కాలమున లోకులు పోవుచున్నట్లుగా నేను కూడా పోవుటకు సిద్ధపడి ఉన్నాను.
ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో ఆ మాట మాట్లాడుతుంది తెలుసా అండి? ఈ లోకము శాశ్వతమైనది కాదు, నీకు ఈ లోకము నిత్యమైనది కాదు, ఈ లోకము అనిత్యమైనది, ఈ లోకము దృశ్యమైన ఈ లోకము నీ జీవితమునకు అదృశ్యమైనది. నీ ప్లేస్ ఇక్కడ కాదు. నీ ప్లేస్, నీ స్వాస్థ్యము, నీ దేశము, నీకుండవలసిన దర్శనం, నీకుండవలసిన గురి, సంఘానికి ఉండవలసిన గురి, రక్షింపబడిన తన బిడ్డలకు ఉండవలసిన గురి, ఇదిగో దేవుని నమ్మిన తన బిడ్డలకు ఉండవలసిన గురి ఒకటే, పరలోక దేశమే నా యొక్క స్వంత దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ దోషములో, ఈ ప్రాంతములో, ఇది ఈ భూమి మీద నేను ఒక పరదేశిని, నేను ఒక యాత్రికుని అనే మనసు మనం కలిగి జీవించాలి. ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక వ్యక్తి ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడండి. ఒక మాట, ఆ మాట చదవండి ఒకసారి. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో, ఎవరిది అగును? చూడండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా వైపు చూస్తూ వినండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధనవంతుడు తన ప్రాణముతో అంటున్నాడు, నీ కొరకే ఈ యొక్క పంటను నేను సమకూర్చాను, నీ కొరకే ఈ ధాన్యాన్ని సమకూర్చాను, దీన్ని తినుము, త్రాగుము, సుఖించుము, దీని అందు నువ్వు సంతోషించు, అనేక సంవత్సరాలు నువ్వు బ్రతుకున్నట్లు. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఇప్పుడు నీ ప్రాణం పోతే ఇదంతయు ఎవరి దగ్గును? మరొక చోట కూడా అంటాడు, లోకమంతయును సంపాదించుకొనినా ఒకవేళ ఇప్పుడు నీ ప్రాణం పోతే నీవు సంపాదించినదంతయు ఎవరి దగును? ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. తెలుసండి, ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఏది కూడా నీకు శాశ్వతమైనది కాదు అని మనం ఎరిగిన వారమై ఉండాలి. డబ్బు మనకు శాశ్వతం కాదు, మన ఆరోగ్యము శాశ్వతం కాదు, బలము శాశ్వతం కాదు, మనం నివసిస్తున్న ఇండ్లు, భవనాలు శాశ్వతం కాదు, మన బంధుమిత్రులు, స్నేహితులు శాశ్వతము కాదు, మన రక్త సంబంధులు మనకు శాశ్వతం కాదు, మనము ఇదిగో జీవిస్తున్న ఈ శరీరము మనకు శాశ్వతము కాదు. మనము శాశ్వతం ఏది కూడా ఈ లోకములో లేదని మనం ఎరిగిన వారమై ఉండాలి. మనము ఆ దైవికమైన ప్రత్యక్షత కలిగిన వారమై జీవించాలి. దేవుడు అంటున్నాడు, ఈ లోకములో అవి శాశ్వతమైనవి ఏవియో కాదు. కాబట్టి మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది గనులైన వారు కాలగర్భములో కలిసిపోతున్నారు. ఈ శాశ్వతము అనుకుంటున్న ప్రతి వారు కూడా శాశ్వతం కాకయే
వారు మరణిస్తున్నారు, వారు భూగర్భములో కలిసిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన తన బిడ్డలకు, రక్షణ పొందిన తన సంఘమునకు ఉండవలసింది ఈ భూమి మీద ధనము మీద కాదు మనసు ఉండవలసింది. ఇదిగో ఈ లోక భోగాల మీద కాదు మనకు మనసు ఉండవలసింది. ఈ లోక పేరు ప్రఖ్యాతుల మీద కాదు మనకు మనసు ఉండవలసింది. ఈ లోక సంబంధమైన కార్యాల మీద కాదు మనకు మనసు ఉండవలసింది. మనకు మనసు ఉండవలసింది, మనకు దర్శనం ఉండవలసింది. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ పట్టణములో చేరాలి. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచే స్థలమే మనకు శాశ్వతం. దేవుడు సిద్ధపరిచే స్థలమే శాశ్వతం. కనుక ప్రియులారా, మీరు ఎలా జీవించాలట అండి? చెప్పండి అందరూ. పరదేశులుగాను యాత్రికులుగాను దేవుని యొక్క క్రైస్తవ సమాజము, దేవుని బిడ్డలు జీవించువారై ఉండాలి ఈ లోకములో. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బంధుమిత్రులు మనకు ఎంతగా ప్రేమ కలిగిన వారై ఉన్నా, ఎంతగా ప్రీతి కలిగిన ప్రేమించిన వారై ఉన్నా కూడా ఈ లోక సంబంధమని ఏ బంధము కూడా నీకు శాశ్వతమైనది కాదు అని మనం ఎరగాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్య గ్రంథములో నుండి ఈ లోకములో దేవుడు మనతో అంటున్నాడు, పరదేశులుగా మనం బ్రతకాలి. దేని కొరకు మనం పరదేశులుగా మనం బ్రతుకుతున్నామో, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక దేశపు పట్టణమునకు, దేశాల్లోకి మనం చేరాలి. అయితే దేవుని వాక్య గ్రంథములో నుండి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే, వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్లయితే, 2 రకాలైన అనుభవాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకటి, పరలోక దేశమును దేవుడు సిద్ధపరిచాడు, నరలోకమును కూడా దేవుడు సిద్ధపరిచాడు. నరలోకం అనగా నరకం, అగ్నిగుండమును కూడా దేవుడు ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. ఒక 2 మాటలు చెప్తాను దేవుని పిల్లలు. నరకము, ఇక్కడ వినండి, నరకములో దేవుడు ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడు తెలుసా అండి? పడద్రోయబడిన దేవదూతల కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలమే అగ్నిగుండము, ఆ నరకం. కాబట్టి అందులోకి ప్రవేశించేవారు ఎవరు? ఆ చీకటి బిలములోకి ప్రవేశించేవారు ఎవరు తెలుసా అండి? పడద్రోయబడిన దేవదూతల కొరకు మాత్రమే దేవుడు సిద్ధపరచాడు, కానీ మనుషుల కొరకు దేవుడు సిద్ధపరచలేదని గ్రహించాడు. అది ఎలాగుంటుందో వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే, నరకములో కూడా 3 భాగాలు ఉంటాయి. చెప్తా, రాసుకోండి. 1 పాతాళము, 2 అగాధ చీకటి, 3 అగ్నిగుండం. ఒకటేంటిది? నరకములో పాతాళము, అగ్నిగుండము, అగాధ చీకటి. పాతాళములో ఇదిగో ధనవంతుడు పాతాళములో వేదన పడుతున్నాడనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. 2 అగాధ చీకటి. ఎవరు? పెండ్లి వస్త్రము లేని స్నేహితుని దేవుడు ఏం చేశాడు? వాని కాలు చేతులు కట్టివేసి ఆ వెలుపటి అగాధ చీకటిలో పడద్రోయండి. అగ్నిగుండములో ఎవరు? పిరికివారును, దొంగలును, విగ్రహారాధికులను, అనేక విధాలుగా ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ వ్యభిచారులను, వీరందరూ ఎక్కడ ఉంటారా అంటే దేవుని బిడ్డలారా? అగ్నిగుండములో ఉంటారు. కానీ దీని కొరకు మనము రక్షింపబడలేదు. మనము దేని కొరకు రక్షింపబడ్డాం తెలుసండి? పరలోక రాజ్యములో చేరుట కొరకు మనం రక్షింపబడ్డాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోకములో 3 భాగాలు. 1 నూతన భూమి, 2 క్రొత్త ఆకాశం, 3 నూతన యెరూషలేము పట్టణం.
పరలోకంలో ఏంటిదండి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేం పట్టణం. 3 భాగాలు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సన్నిధానములో పరలోక రాజ్యములో చేరుట కొరకు రక్షింపబడిన తన బిడ్డలు ఎలా జీవించాలి ఈ భూమి మీద? ఆమేన్. మీరు తెలుసుకోవాల్సిన సత్యం, పరలోక రాజ్యములో చేరుట కొరకు, పరలోక దేశములో చేరుట కొరకు దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ నూతన యెరూషలేం పట్టణములో చేరాలంటే, ఆ బంగారు వీధులు కలిగిన ఆ పట్టణములో చేరాలంటే, ఆ శతకోటి సూర్య కాంతులు కలిగిన వెలుగు కలిగిన పట్టణంలో చేరాలంటే, ముత్యములతో రత్నములతో పునాది వేయబడిన ఆ పట్టణములో చేరాలంటే, దేవుడే రాజై ఉండి పరిపాలకుడిగా ఉన్న ఆ పరలోక రాజ్యములో ఇదిగో మనము చేరాలంటే మనం ఎలా జీవించాలి ఈ లోకంలో అనేది క్లుప్తంగా కొన్ని విషయాలను చెప్తాను. మొట్టమొదటిగా, పరదేశులైన వారు ఈ లోకములో ఎలా జీవించాలంటే, ఫస్ట్ పాయింట్ చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఫస్ట్ ఏం చేయాలి తెలుసండి? నువ్వు పరదేశివి అయితే, నువ్వు పరలోకం కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యంలో చేరాలని దర్శనం మనకుంటే, ఈ లోకములో నువ్వు చేయవలసిన మొదటి పని తెలుసండి, శరీరాశలను నువ్వు విసర్జించాలి. శరీర కోరికలు నువ్వేం చేయాలండి? విసర్జించాలి. శరీర సంబంధమైన ఆ పాపపు క్రియలను నువ్వేం చేయాలి? విసర్జించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరాశలు అంటే ఏంటిది? ఈ లోక ఆశలు, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము, ఈ లోక సంబంధమైనవి. వీటన్నిటిని మనం ఏం చేయాలండి? విసర్జించాలి, మనము తీసివేసుకోవాలి. ఇదిగో పాపముతో జోడి కలిగి మనము జీవించకూడదు. శాపకరమైన ఆ జీవితాన్ని మనము చేయకూడదు. శరీరాశలు ఏమనగా అని రాయబడింది. బైబిల్ ఉన్నాయా లేవా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. లోతుగా మనం ఆలోచిస్తాము. బయటి నుండి వచ్చినది ఒక వ్యక్తిని అపవిత్రపరచదు, కానీ లోపలిలో నుండి వచ్చినది ఒక వ్యక్తిని ఏం చేస్తుందండి? అపవిత్రపరుస్తుందట. చదవండి మాట, దేవుని వాక్య గ్రంథంలో నుండి మార్కు సువార్త మనకందరికీ తెలిసిన వాక్య. చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుండి 23 వరకు. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. మనుషుని లోపలి నుండి అంటే హృదయములో నుండి, అంటే లోపలిలో నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, 1 దురాలోచనలు, జారత్వమును, 2 జారత్వము, దొంగతనములను, 3 దొంగతనములను, నరహత్యలను, 4 నరహత్యములను, వ్యభిచారములను, 5 వ్యభిచారములను, లోభములను, 6 లోభములను, చెడుతనములను, 7 చెడుతనములను, కృత్రిమమును, 8 కృత్రిమమును, కామ వికారమును, చూడు కృత్రిమమును, 4 కామర వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్ని అండి అవి? 13. ఎన్ని అవి? ఈ 13 శరీర ఆశలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన పాపపు క్రియలు చేత ఏమవుతాడట ఒక మనిషి? చదవండి 23వ వచనం. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. యేసయ్య చెప్పెను. హల్లెలూయా. చూడండి, లోపల్లో నుండి వచ్చేవి ఇవి ఒక మనిషిని ఏం చేస్తుందండి? అపవిత్రపరుస్తుంది. అంటే ఒక మనుషుని పాపిగా
మారుస్తుంది. పాపమునకు వచ్చు జీతము మరణం, మరణము మరణం, రెండవ మరణం. అపవిత్రులు నివసించే ఆ స్థలము ఎక్కడ? నరకములోకి. ఎవరు చేరుతారు? పాపముతో నిండుకున్నవారు, పాపపు క్రియలు కలిగిన వారు, శరీర సంబంధమైన ఇచ్చలు కలిగిన వారు, శరీర సంబంధమైన కోరికలతో బ్రతుకుచున్నవారు, శరీర సంబంధమైన ఆశలు, ఆ పాపపు ఆలోచనలతో జీవిస్తూ శరీర సంబంధముగా నడుచుకొనుచున్నవారు, వారు రక్షింపబడిన వారైనా, బాప్తిజం పొందిన వారైనా, సంఘ సహవాసం కలిగిన వారై ఉన్నను, శరీర ఇచ్చలు, శరీర తలంపులు, శరీర కోరికలు, శరీర సంబంధమైన పాపమును కలిగిన వారై దాని ప్రకారంగా నడుచుచు బ్రతుకుచున్నవాడు అపవిత్రుడు. ఈ అపవిత్రులంతా ఎక్కడుంటారట అండి? నరకములో ఉంటారు. కాబట్టి దేవుడు మనం పరలోకము చేరాలంటే, మనం ఈ లోకంలో పరదేశకులము అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వేం చేయాలి తెలుసండి? ఈ శరీర ఇచ్చలన్నిటి నువ్వేం చేయాలి? విసర్జించాలి. నువ్వు వద్దు అని వాటిని తృణీకరించాలి. విసర్జించు. ఈ దినమున ఈ దర్శనం ఉండాలి, ఈ ప్రకటన ఉందా దేవుని బిడ్డలారా? అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని బిడ్డలారా, మన హృదయమును భద్రముగా కాపాడుకొనుడి అంటాడు. సామెతలు అంటాడు, మీ హృదయం ఏం చేయమన్నాడండి? భద్రముగా కాపాడుకొనుడి. పాపము ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తికి మీదికే దేవుని తీర్పు వస్తుంది తప్ప, పాపం ఆ వ్యక్తి చేశాడు కాబట్టి తన భార్య కూడా ఆ పాపములో పాలివారవుతారు అని రాయబడింది ఎక్కడన్నా? ఉండదు. దేవుని బిడ్డలారా, ఎవరి పాపము వారిని తరుమును, ఎవరి పాపం వారిని నాశనము చేయను. పాపము చేయడం ద్వారా ఆ వ్యక్తి అతడు దేవుని రాజ్యములో నుండి, దేవుని రాకడలో నుండి, జీవ గ్రంథముల నుండి తన పేరు తుడిచివేయబడుతుంది. కనుక సంఘమా, నువ్వు పరదేశివి అని ఆ దర్శనంతో బ్రతుకుతే ఈ లోక సంబంధమైన శరీర ఆశలు, కోరికలను తుచ్చమైనవని గ్రహించి, క్షణికమైనవని గ్రహించి, వాటిని నీ ఇంటిలో నుండి, నీ హృదయములో నుండి, నీ జీవితంలో నుండి నువ్వు విసర్జించి, నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా మనం బ్రతుకుదుముగాక. అందరు చెప్పండి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా మనం బ్రతకాలి. వారికి మాత్రమే పరలోక దేశము. రెండవ అనుభవం చదువుదాం. రెండవ అనుభవం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనమును చదువుదాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు. సరే 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయమును సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను అవేవి నాకు లాభకరములై ఉండెను, ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇక్కడ రెండో అనుభవం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? ఇంకొంచెం లోతుకు వెళ్తే ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ యొక్క సంఘానికి రాస్తున్నాడు. దేని కొరకు అతడు నష్టముగా ఎంచుకుంటున్నాడు? ఇంకో చోట రాస్తాడు. దేవుని బిడ్డలారా, 11వ వచనం చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. సమస్తము నష్టపరుచుకొని అతడు దాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడు. ఎందుకొరకు? ఏ విధము చేతనైనను నేను
క్రీస్తు పునరుత్థానములో నేను పాలు పొందాలి. నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహింపబడుతున్న పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి అతడు ఏవేవి తనకు లాభకరమైనవయో అవన్నీ నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడు. అంటే ఈ దినమున రెండవది ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా, ఒక పరదేశికులు, ఒక యాత్రికులు దేవుని కొరకు దేవుని నిమిత్తం బ్రతకవలసినది సమయం వచ్చినప్పుడు నువ్వు యేసుక్రీస్తుకు బ్రతుకుతే యేసుక్రీస్తు నుండి నేను దూరం చేసే ప్రతి అనుభవం, యేసుక్రీస్తుని నిన్ను దూరం చేసే ప్రతి బంధాన్ని, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నీకు అనుగ్రహించబడుతున్న పరలోక పట్టణమును ఆ స్వాస్థ్యమును అనుభవించకుండా దాని నుండి నిన్ను దూరం చేసే ప్రతి వస్తువే కావచ్చు, ప్రతి బంధమే కావచ్చు, ప్రతి అనుభవాలే కావచ్చు, వాటిని క్రీస్తు కొరకు నష్టముగాను పెంటగాను మనము ఎంచుకుందుముగాక. అందరూ చెప్దాం ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకొనుట కొరకు నేను ఈ లోకంలో పరదేశిని, నేను ఈ లోకంలో యాత్రికుని. నాకు యేసుక్రీస్తు ద్వారా ఇదిగో తండ్రి రాజ్యం నాకు అనుగ్రహించబడుతున్నది, పరలోక రాజ్యం నాకు అనుగ్రహించబడుతుంది. ఏ విధము చేత నేను మృతుల పునరుత్థానము నేను పొందబోతున్నాను. నా మట్టి శరీరము మహిమ శరీరము నేను పొందబోతున్నాను. ఈ క్షయమైన శరీరము అక్షయ శరీరము దాల్చబోతుంది. ఆ ఉన్నతమైన అనుభవాన్ని నేను పొందుట కొరకు నీతిమంతులైతే సూర్యుని వలె దేవుని రాజ్యంలో ప్రకాశించుదురనే ఆ అనుభవంలో నేనుండుట కొరకు నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారం నేనును నా తండ్రి సింహాసనమందు కూర్చుండుట కొరకు మనం ఏం చేయాలి తెలుసండి? ఈ లోకంలో ప్రభు కొరకు నష్టముగాను పెంటగాను మనం ఎంచుకోవాలి. హల్లెలూయా. అందు చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు కావాలా? డబ్బు కావాలంటే యేసుక్రీస్తు కావాలి, కానీ ధనము నాకు అవసరం లేదని మనం చెప్పాలి. యేసుక్రీస్తు కావాలా? బంధువు కావాలా? ఆచారాలు కావాలా? సంప్రదాయాలు కావాలంటే నాకు యేసుక్రీస్తే కావాలని వాటన్నిటిని పెంటగా మనం ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు కావాలా? నీ రక్త సంబంధులు కావాలంటే రక్త సంబంధులు కంటే నాకు యేసుక్రీస్తే కావాలని నువ్వు దర్శనం కలిగి బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కావాలా? నీకు ఆరోగ్యము కావాలంటే నాకు ఆరోగ్యము లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న పరలోక పట్టణం కావాలి అని వ్యాధిని కూడా నేను అనుభవిస్తాను, కానీ రోగాన్ని నేను అనుభవిస్తాను, కానీ పాపపు రోగాన్ని నేను అనుభవించానని ఇదిగో క్రీస్తు కొరకు ఆరోగ్యాన్ని కూడా నువ్వు నష్టంగా ఎంచుకోవాలి. యేసుక్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏంటిది? జలసాగా జీవించడం కాదు, సుఖంగా జీవించడం కాదు, సౌఖ్యంగా బ్రతకడం కాదు. ఒక మాట చెప్పానా? మీ హృదయములో చక్కటి మాట తెలుసండి. శరీరములో రోగం వచ్చినా పర్వాలేదు, ఆ రోగముతో మరణించిన వ్యక్తికి పరలోకం ఉంటుంది. కానీ ఆత్మలో ఒక వ్యక్తి పాపపు రోగముతో ఉంటే, ఆత్మలో ఒక వ్యక్తి అపవిత్రత అనే ఒక రోగముతో చచ్చిపోతే అతను నరకం వెళ్ళిపోతాడు, అతను నరకం వెళ్ళిపోతాడు. అందుకే సంఘమ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో పరదేశులము అని మనం ఎరిగి క్రీస్తు కొరకు మనం ఏం చేయాలండి? నష్టపరచుకోవాలి. క్రీస్తుని నిన్ను దూరం చేసే ప్రతిదీ నువ్వేం చేయాలి? వదులుకోవాలి. హల్లెలూయా. దేవుని కంటే దేనిని ఎక్కువగా నీవు ప్రేమించద్దు. యేసయ్య కంటే, యేసయ్య సన్నిధి కంటే, యేసయ్య సంఘానికంటే, యేసయ్య ఇచ్చిన రక్షణ కంటే దేనిని ఎక్కువగా ప్రేమించి నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో దేవునితో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు కొరకు అతను నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నాడు. నీకు లాభకరమైనవి, తనకు ఏవేవి లాభకరమైనవో అవన్నీ దేవుని కొరకు ఏం చేశాడండి? వదిలేసుకున్నాడు. నీకు ఈ లోకములో పేరు ఒక లాభాన్ని కలగజేసిందా?
ఘనత ఒక లాభాన్ని కలుగజేసిందా? అందరు నిన్ను గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా? అన్ని రకాలుగా నీవు ధనమును, దాగారములను, బంగారమును, ఇండ్లను, ఆస్తిపాస్తులను, ఔన్నత్యములను అవన్నీ నువ్వు కలిగిన వాడివై ఉన్నావా? ఒకవేళ క్రీస్తు కొరకు వాటన్నిటినీ ఇదిగో వదులుకోవడానికి, క్రీస్తుని సంపాదించుకున్నట్టు కనుక క్రీస్తు నిమిత్తం వాటన్నిటిని విడిచిపెట్టుట కొరకు కూడా నువ్వు సిద్ధపడి, నాకు ఇవి వద్దు, ఈ లోక సంబంధమైన ఏది నాకు వద్దు, క్రీస్తు కావాలి, క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించబడుతున్న పరలోక దేశము నాకు కావాలని ఒక దర్శనముతో మనం ఈ లోకములో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది కదా క్రైస్తవ్యం అంటే. గొప్ప ధనవంతులు పరలోకం వెళ్తారు, పూరి గుడిసెలు ఉన్నవాడు నరకం వెళ్తాడని వాక్యం సెలవిస్తుందా? లేదు దేవుని బిడ్డారా. ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాళంకి వెళ్ళాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంకి వెళ్ళాడు. అంటే ఈ ధనవంతుడికి ఆ పాతాళంకు ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ దరిద్రుడు ఎందుకు పరలోకానికి వెళ్ళాడంటే అర్థం ఏంటి తెలిసింది దేవుని బిడ్డలారా? ఈ ధనవంతుడు పాపాన్ని విడిచిపెట్టలేదు, ఈ దరిద్రుడు పాపాన్ని విడిచి యేసుక్రీస్తు కొరకు బ్రతికాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, సరైన నివాస వసతులు లేకపోవచ్చు, అందరికి ఉన్నట్లుగా ఎలాంటి సౌఖ్యమైన జీవితం నీకు లేకపోవచ్చు, కానీ యేసు ఉన్నాడా నీకు? ఆమేన్. యేసు నీ హృదయంలో ఉన్నాడా? యేసు కలిగిన రక్షణను కలిగి ఉన్నావా? యేసు ద్వారా పొందిన అభిషేకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? యేసు ద్వారా పొందిన ఉపదేశాన్ని నువ్వు కలిగి ఉన్నావా? యేసు ద్వారా పొందిన ఆత్మీయ అనుభవాలను కలిగి జీవిస్తున్నావా? వాటిలో నువ్వు నమ్మకంగా బ్రతుకు. వాటి కొరకు ఈ లోకాన్ని నష్టముగా పెంటగా అపోస్తలుడైన పౌలు గారి వలె నువ్వు నష్టముగా ఎంచుకుంటే వారికి మాత్రమే పరలోకము. హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈ లోకములో ధనవంతులకు ఎలాంటి అంతిమ యాత్ర చేస్తారు? గనులకి చాలా చక్కగా అంతిమ యాత్ర చేస్తారు. కానీ పరలోకములో, ఈ లోకంలో మంచిగా నీ గురించి దేవదూతలు, కోట్లాను కోట్ల దేవదూతలు లేచి నిలబడి నీకు సుస్వాగతం పలకాలంటే నువ్వు ఒకటే చెయ్యి. యేసుక్రీస్తు కొరకు ఈ లోకములో నష్టముగా పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు బ్రతుకుతే పరలోకం నీ కొరకు నిలబడుతుంది. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు నీకు స్వాగతం పలుకుతుంది. కనుక సంగమా విశ్వాసులారా, పరదేశులు అయిన వారు ఎలా బ్రతకాలి? రెండవదిగా ఈ లోకములో క్రీస్తుని సంపాదించుకున్నట్టు కొరకు, క్రీస్తునికి కొరకు నీకు దూరం చేసే ప్రతిదీ నువ్వు నష్టముగాను పెంటగాను మనం ఎంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవ అనుభవాన్ని మనం చదువుదాం. అక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. చాలండి, హల్లెలూయా. నాలుగోదండి, మూడవదిగా పరదేశులైన వారు ఎలా బ్రతకాలి తెలుసా అండి? నా పౌరస్థితి ఈ భూమి మీద లేదు, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నా పౌర హక్కు ఎక్కడిదంటే పరలోక సంబంధమైనది. అంటే నాకు అక్కడ అన్ని రకాలుగా స్వతంత్రం ఉంటే చాలు. ఈ భూమి మీద నాకు స్వతంత్రము లేకపోయినా పర్వాలేదు, అక్కడ నాకు స్వతంత్రం ఉండాలి. పౌర హక్కు అంటే ఏంటిదంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక పౌర హక్కు ఉన్నది. ఏంటిది పౌర హక్కు తెలుసా అండి? ఈ భారతదేశంలో ప్రతిదానిని నువ్వు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ఎలాగైనా నువ్వు జీవించవచ్చు. నువ్వు భారతీయుడవని ఒక పౌరపు
హక్కు, ఒక ఓటర్ ఐడి లేక ఒక ఆధార్ కార్డు అనేది నీకు ఉన్నది. దానిని బట్టి నువ్వు భారతీయుడివి, ఈ భారతదేశంలో నువ్వు జీవించవచ్చు, ఈ భారతదేశంలో ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు, ఏ వస్తువైనా అమ్ముకోవచ్చు, ఏ పనైనా నువ్వు చేయవచ్చు. ఈ భారతదేశంలో జీవించుటకు నువ్వు స్వతంత్రుడివై, నీకు ఇక్కడ పౌర హక్కు ఉన్నది. నువ్వు పరదేశివి కాదు, నువ్వు స్వతంత్రుడివి, ఇది నీ సొంత దేశం అని ఒక పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. అవునా కదండి? హల్లెలూయా. ఇప్పుడు పరాయి దేశంకి వెళ్ళినాం అనుకోండి, కెనడాకి వెళ్ళామనుకోండి, అక్కడ నీకు స్వతంత్ర హక్కు, ఆ దేశపు పౌరపు హక్కు రావాలంటే నీకు ఒక నిర్ధారణ ఉంటుందా ఉండదా? గ్రీన్ కార్డు ఉంటేనే అతడు, ఆ గ్రీన్ కార్డు లేనంత కాలం అతడు ఆ దేశపు వాసి కాదని అర్థం. అలాగునే దేవుని బిడ్డలమైన మనకు ఉండవలసిన ఒక దర్శనం, ఒక ప్రత్యక్షత ఏం తెలుసండి? మా పౌరస్థితి ఇక్కడ ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఇక్కడ ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు ఏం చేస్తున్నారండి? అతిశయపడుతున్నారు. ఈ లోకములో అన్నీ సంపాదించవు కానీ రక్షణను సంపాదించలే. ఈ లోకములు అన్నీ సంపాదించవు, నీకు అభిషేకం లేదు. ఈ లోకములు అన్నీ సంపాదించవు, నువ్వు వాక్యానుసారంగా జీవించలే. ఈ లోకములు అన్నీ సంపాదించవు, ఒక్కసారి కూడా దేవుని సేవకులను ప్రేమించే మనసు లేదు. ఈ లోకములు అన్నీ సంపాదించవు, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే అనుభవాలు లేవు. ఈ లోకములు అన్నీ సంపాదించావు, ఈ లోకములో అన్ని విషయంలో అతిశయాస్పదంగా నువ్వు బ్రతికావు, ఒక్క ఆత్మీయ అనుభవం నీకు లేదు. ప్రార్థన జీవితము లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, పరిశుద్ధత లేదు, ఇది ఉపవాస అనుభవాలు లేదు, సంఘ సహవాస అనుభవాలు లేదు, ఆ వాక్యపు అనుభవాలు లేదు. ఓ యేసుక్రీస్తు యొక్క స్వభావాల చేత నింపబడిన అనుభవాలు లేవు. ఇవి లేకపోతే పరలోకాన్ని మనము స్వతంత్రించుకోలేము. పరలోకాన్ని స్వతంత్రించుకునేవి ఈ లోక సంబంధమైన వాటి చేత ఒక వ్యక్తి స్వతంత్రించుకోలేడు. పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆ పరలోక దేశపు వాసి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తపు చేత తమ పాపములను శుద్ధీకరించుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఇతర మగు మూర్ఖులకు వేరే జీవించి క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించుచు సంపూర్ణ పరిశుద్ధులగుటకు సాగిపోవచ్చున్న దేవుని జనులకు పౌరపు హక్కు అక్కడ వారికి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణ, మన గురి ఈ లోకంలో కాదండి, రేపు పరలోకములో నేను ఉండాలి. ఇతడు పరలోక దేశములో స్వతంత్రుడు, ఇతడు పరలోక దేశంలో ఉండడానికి ఇతడు యోగ్యుడు అని దేవుడు నిన్ను గురించి కితాబు ఇవ్వాలి. గ్రంథము తీసినప్పుడు, ఏ గ్రంథం తీసినప్పుడు చెప్పండి? జీవ గ్రంథం తీసినప్పుడు అక్కడ నీ పేరు ఉండాలి. ఏముండాలండి? ఒకవేళ నీ పేరు లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి. ఇప్పుడు నీకు పేరు లేదు, జీవ గ్రంథం నీ పేరు లేదంటే ఆ లోకంలో నీ పేరుంది. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే దేవుడు తీసే ఏం చేసి దేవదూతగా ఆజ్ఞాపిస్తాడు, దేవదూత ఇటురా, ఇతనికి జీవ గ్రంథములో పేర్లు లేడు. పేరుకు మాత్రం క్రైస్తవుడే, పేరుకు మాత్రమే సంఘానికి విశ్వాసే, పేరుకు మాత్రమే తాతల ముత్తాతల క్రైస్తవుడే, కానీ ఇతని పేరు జీవ గ్రంథం లేడు. కానీ ఇతడు పరలోకపు వాసి కాదు, ఇతడు పరలోకానికి యోగ్యుడు కాదు. ఇతని తీసుకొని వెళ్ళి నరకములో వేయి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ పాపపు ఆ బిలాములో ఆ అగ్నిగుండములో త్రోసివేయి అన్న వెంటనే దేవదూత అతన్ని త్రోసివేస్తుంది. ఎందుకండి బ్రతికి ఈ లోకములో నీకుండవలసిన ఒక పరదేశివైతే నా పౌరస్థితి పరలోకమందు ఉన్నదనే ఒక దర్శనముతో అక్కడ స్వతంత్రపు హక్కు సంపాదించుకున్నట్టు కొరకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. వారి కడిపే వారి దేవుడిగా మనము జీవించకూడదు.
ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సుఖిస్తామా, ఈరోజు ఏం తిందాము, మన ఇంట్లో ఏముంది, మా పిల్లలు ఏం బ్రతకాలి, మేము ఏం పని చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, మా పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీర్లు కావాలి, గొప్పవారు కావాలి, గొప్ప బిల్డింగ్ కట్టుకోవాలి, గొప్ప కార్లు తిరగాలి, గొప్ప సుఖంగా బ్రతకాలి. ఇవి కాదు. నీ పిల్లలకు రక్షణ ఉందా? నీ కుటుంబానికి రక్షణ ఉందా? నీ భర్తకు రక్షణ ఉందా? నీ భర్తకు ప్రార్థనాత్మ ఉందా? నీ భర్తకు పరిశుద్ధత ఉందా? నీ కుటుంబము దేవుని సంఘములో వాక్యానుసారంగా దైవ సేవకులకు పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి బ్రతుకుతున్నారా? పరలోక రాజ్యంలో చేరుట కొరకు అనుదినము ప్రార్థనలో ప్రయాసపడే కుటుంబముగా మనం ఉన్నదా? ఆ పౌరపు హక్కును మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆదర్శనం ఉండాలండి. ఈ లోక సంబంధమైన ఏది నేను అంటున్నా, ఎవరు ఈ లోకంలో నేను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ పరలోకాన్ని సంపాదించుకున్నట్టు కొరకు మన కుటుంబం మన ప్రభు కొరకు ప్రయాసపడదాము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పాను నేను? 3 చెప్పాను. 4వదిగా ఒక పరదేశిగా బ్రతుకుతున్న వ్యక్తికి ఉండవలసిన అనుభవం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతూ 10వ వచనములో చదవాలి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అంటే పరదేశికుండవలసిన 4వ అనుభవం తెలుసండి, పరలోక దృష్టి కలిగి ఈ లోకములో జీవించాలి. ఏ దృష్టి కలిగి ఉండాలి? పరలోక దృష్టి. అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము ఎలా జీవించాడు? ఈ లోకములో వాగ్దాన దేశములో ఒక గుడారపు వాసిగా, పరవాసిగా జీవిస్తూ దేవుడు దేనికి నిర్మాణకుడై శిల్పి అయి ఇదిగో ఆ పునాదులు గల ఆ పట్టణం, ఆ పరలోక పట్టణములో నేనుండాలి, నా కుటుంబం ఉండాలి, నా సంతానం ఉండాలి, నా వంశం ఉండాలి, నేను ఆ స్థలములో ఉండాలి అని దాని కొరకు కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణములో చేరాలని బ్రతుకుచున్నాడు, ఆ పట్టణములో జీవించాలని బ్రతుకుచున్నాడు. అంటే ఆ పరలోక పట్టణములో జీవించే వ్యక్తి పరలోక దృష్టి కలిగి బ్రతకాలి. ఏ దృష్టి? పరలోక దృష్టి. యోబు ఒక మాట అంటున్నాడు, నా చర్మము చీకిపోయినను పర్వాలేదు, కానీ నా విమోచకుడు సజీవుడు, నేను మరలా నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను. అంటే ఈ లోక సంబంధమైన ప్రత్యక్షత కాదండి అది. ఇదిగో ఈ లోకములో నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పరలోకములో నా విమోచకుడైన సజీవుణ్ణి నేను మహిమా శరీరములో చూస్తానని ఒక దర్శనంతో బ్రతుకుతున్నాడు ఇదిగో యోబు భక్తుడు. ఇంకొంచెం లోతుగా వెళ్తే సిమియోను అనే ఒక వ్యక్తి అంటున్నాడు, అతని మీదకి పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చాను, పరిశుద్ధాత్మ చేత అతడు మరణించక మునుపు యేసుక్రీస్తుని చూస్తాడనే ఒక ప్రత్యక్షతను పొంది ఇదిగో యేసుక్రీస్తుని దేవాలయములకు తోడుకొని వచ్చినప్పుడు సిమియోను యేసుని చూచాడట. యేసుని గుర్తుపట్టి యేసుని ఎత్తుకొని ప్రభుని గణపరుచుచుండు. తర్వాత ఇదిగో అప్పుడు అంటాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముగా నీ రాజ్యానికి తీసుకొని పో. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి దేవుని బిడ్డలారా. నేను మరణించక మునుపు నేను యేసయ్యను చూడాలి, నేను యేసయ్యను ఎత్తుకోవాలి. ఈ దర్శనం ఇది పరలోకపు దృష్టి. దావీదు మహారాజుకి సింహాసనం ఉన్నది.
ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, రాజభవనం ఉంది, రాజసైన్యం ఉన్నది, ఏకఛత్రాధిపతి, ఇశ్రాయేలీలకు 12 గోత్రికులకు ఒకడే రాజు, అన్ని రకాలుగా లోక వైభోగములు కలిగినను అతడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి తెలుసండి? దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. ఏంటిది ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి? తెలుసండి, దేవుడు ఉండు స్థలములో నేనుండాలి. ఈ పరలోక దృష్టి మనం కలిగి ఉండాలి. ఈ పరలోకపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరు ఎక్కదగిన వాడు పరిశుద్ధ పర్వతమును అని రాయబడింది. ఆయన గుడారం నివసించేవాడు ఎవడు? ఆ పరలోక దృష్టి కలిగి, పరిశుద్ధత కలిగి, నీతిని అనుసరించు నిజము పలుకువాడే. ఇది సంఘమా? మనం ఆ కృపను కలిగి ఉన్నామా? ఇదిలో సంఘాలు ఎన్నైనా ఉండవచ్చు, క్రైస్తవ సమాజం విస్తరించి ఉండవచ్చు. వ్యక్తిగతంగా నేనంటున్నాను, పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా నువ్వు ఈ లోకంలో పరదేశివి అనే జీవితం చేస్తున్న నీవు, ఇగో ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక పరదేశి ఏ అనుభవంతో బ్రతకాలి ఈ లోకంలో? ఫస్ట్, శరీరాశలు, పాపపు క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. రెండోది, ఈ క్రీస్తుని పరలోక పట్టణాన్ని సంపాదించుకున్నట్టు కొరకు లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకోవాలి. మూడవది, మన పౌరస్థితి పరలోకమందున్నదని ఆ అనుభవాన్ని సంపాదించుకున్నట్టు కొరకు మనము ప్రయాసపడాలి. నాలుగోది, మన పరలోకపు దృష్టి కలిగిన వారమై జీవించాలి. ఇదిగో వీరి కొరకే దేవుడు ఒక పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆ పట్టణమే నూతన యెరూషలేము పట్టణం. ఆ పట్టణములో చేరుట కొరకు ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఏ డబ్బు శాశ్వతం కాదు, ఏ పేరు ప్రఖ్యాతలు శాశ్వతం కాదు, ఏ మనుషులకు శాశ్వతం కాదని మనం ఎరిగి ఆ పరలోక రాజ్యంలో చేరుట కొరకు, ఆ పరలోక దేశములో ఉండుట కొరకు, ఆ పరలోక పట్టణములో నివాసం చేయుట కొరకు మనం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.